అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యూఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. జీలకర్ర బెల్లం ఇద్దరితో పెట్టిస్తుండగా సడన్గా దక్షిత కళ్ళు అలాగే నిలిచిపోయే దృశ్యం కనిపించింది. మిగతా వారు కూడా అటువైపు చూస్తూ ఉండిపోయారు. ఎదురుగా ఆమెకు మ్యాచ్ అయ్యే షర్ట్, ఫార్మల్ పాయింట్, అవే కలర్ గాగుల్స్తో షర్ట్ 2 బటన్స్ పెట్టుకోకపోవడం వల్ల అతని నిర్మలమైన ఛాతీ స్పష్టంగా కనిపిస్తుంటే దక్షితకి మాత్రమే పిచ్చ హాటుగా కనిపించాడు. మండపమంతా సైలెంట్గా మారిపోయింది. అందరూ అలా చూస్తున్నారేంటి అని ఆదిత్య చూపు ఎదురుగా ఉన్న దక్ష్ మీద పడింది. ఒక్కసారిగా షాక్ అయి నిలబడ్డాడు. స్టార్ హీరో ఇక్కడికి ఎలా వచ్చాడు అని మాస్క్ లేదు అతన్ని గుచ్చుగుచ్చు చూస్తున్నారు అందరూ. ఎవరు ఏం మాట్లాడట్లేదు. దేవ్ మాత్రం ఎందుకు లేచావురా, కూర్చో అంటూ అతన్ని కూర్చోబెట్టి పంతులు గారు మీరు కానివ్వండి అంటుంటే దక్షిత మాత్రం అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. ఏం కనిపిస్తున్నాయో ఏంటో అతని చూపుల్లో సన్నటి కన్నీటి పొర వచ్చి చేరింది. ఆదిత్య దక్షిని మార్చి మార్చి చూస్తున్నాడు. అసలేం అర్థం కావట్లేదు. అతనికి చేతిలో జీలకర్ర బెల్లం పట్టుకొని ఎదురుగా ఉన్న దక్షిని చూస్తూ ఉంది. అలా ఒక 15 నిమిషాలు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు దక్ష్. దేవ్ హమ్మయ్య అనుకుంటూ పంతులు గారిని తొందర చేశాడు. ఆదిత్య తలలో జీలకర్ర బెల్లం పెట్టమని చెబుతుంటే ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది దక్షిత. అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయారు. దేవ్కి మాత్రం దక్షిత మీద పిచ్చ కోపం వస్తోంది. తన మనసులో ఎవరూ లేరని చెప్పావు కదరా, ఎందుకు ఇలా చేశావు అన్న చూపు అతన్ని బాధకి గురి చేస్తుంటే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక మిగతా వారందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. దక్షితతో ఏం మాట్లాడలేక ఇక్కడ వాళ్ళు అక్కడే కూర్చుండిపోయారు. సావిత్రి, సూర్యప్రకాష్, సుహాసిని, పర్ణిక పెళ్ళి ఇష్టం లేదని చెబితే మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా వచ్చేవాళ్ళం కాదు. ఎందుకు ఇలా చేశారండి, మా పరువు పోగొట్టడానికా అని అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు నానా మాటలు అని వెళ్ళిపోయారు. ఏడుస్తూ కూర్చోవడం తప్ప ఏం చేయలేకపోయారు ఎవరు. ఇక ఆ రోజు నుండి సరిగ్గా తిండి లేక నిద్రలేక ఆలోచనలతో గడిపేసింది దక్షిత. అంతకంతకు ఆరోగ్యం క్షీణిస్తోంది. దక్ష కూడా షూటింగ్ని మధ్యలోనే ఆపేసి బాంబే వెళ్ళిపోయాడు. ఇంట్లో వాళ్ళని చూస్తుంటే కోపం నశాలానికి అంటింది దేవ్కి. అలా రోజులు గడిచిపోతున్నాయి. ఇంట్లో వాళ్ళ మౌనంతో పిచ్చెక్కిపోతోంది అతనికి. చెల్లి జీవితం బాగుండాలి అనుకున్నాడు కానీ తన జీవితంలో తనే నిప్పులు పోసుకుంటుందని అనుకోలేదు. ఇక ఒకరోజు సైలెంట్గా ఉన్న ఇల్లంతా పరికించి చూసి సావిత్రితో, సూర్యప్రకాష్తో ఒక్క మాట కూడా మాట్లాడకుండా చెరో మూలన కూర్చొని ఆలోచిస్తున్న తల్లిదండ్రులని కోపంగా చూసి దక్షిత రూమ్కెళ్ళాడు దేవ్. కన్నీళ్లు అన్నీ ఇంకిపోయి ఎటో ఆలోచిస్తున్న దక్షితని చేరుకొని ఆమె చేయి పట్టి బరబరా లాక్కెళ్తున్నాడు. దేవ్, తనని ఎక్కడికి తీసుకెళ్తున్నావురా అంటూ సూర్యప్రకాష్ అడ్డంగా నిలబడ్డాడు. తప్పుకోండి డాడ్. ఒకే ఒక్క మాట బేస్గా రావడంతో ఉలిక్కిపడి పక్కకు జరిగాడు. ఆమెను తీసుకెళ్లి కారులో కుదేసి కార్ స్టార్ట్ చేసి అక్కడి నుండి కార్ని రయ్యమనిపించాడు. ఎక్కడికి అని దక్షిత అడగలేదు, అతను చెప్పలేదు. కొన్ని గంటల ప్రయాణం తర్వాత బాంబే రావడంతో షాకింగ్గా చూస్తూ ఉంది దక్షిత. ఇక సరాసరి దక్ష్ ఇంటి ముందు కారాపి తనని తీసుకొని ఇంట్లో వదిలేసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే అన్నయ్య అనింది. ముందుకు అడిగేసేవాడలా అక్కడే ఆగాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని హత్తుకొని నన్ను క్షమించన్నయ్య, అభాగ్యురాలిని క్షమించు. నేను నిన్ను చాలా బాధ పెట్టాను. నా వల్ల చాలా బాధలు పడ్డావు. ఇక నీ జీవితం నువ్వు చూసుకో అన్నయ్య, నా గురించి ఆలోచించకు, నా బ్రతికింతే అంటుంటే ఆమెను వదిలించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు దేవ్. ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోయింది. రంగమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ దక్షిత ఏమైందమ్మా అని లాలనగా అడుగుతుంటే గారు అంటూ తనని హత్తుకొని ఏడ్చేసింది. అప్పుడే లోపలికొచ్చాడు బల్దేవ్ గారు. అమ్మ దక్షిత అని పిలవగానే తల తిప్పి అతన్ని చూసి తాతయ్య అంటూ దగ్గరికెళ్ళింది. ఆమె తల నిమరుతూ ఎందుకు ఏడుస్తున్నావమ్మా, నీ పెళ్ళి ఎక్కడ జరుగుతుందో అని చాలా భయపడ్డాను. వాడి మనసు మారింది, నిన్ను పెళ్లి చేసుకుంటాడు, నువ్వేం బాధపడకు తల్లి, నీ జీవితాన్ని అన్యాయం చేయడు అంటుంటే నా జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చాడు తాతయ్య. కొన్ని రోజులు మాత్రమే ఆయన దగ్గర ఉండాలంట. ఇలాంటి మనిషితో జీవితాంతం ఎలా ఉండాలి అని ఏడుస్తూ చెబుతుంటే ఇంత మార్చావు వాడిని, పెళ్లి చేసుకున్న తర్వాత జీవితాంతం నీతో ఉంచుకునేలా మార్చుకోవా అంటుంటే ఆలోచనలో పడింది. వాడు నిన్ను వదిలిపెట్టాడు దక్షిత, అలా మాట్లాడుతున్నాడంతే.
నువ్వు లేకుండా ఒక క్షణం కూడా ఉండలేకపోయాడు తెలుసా? ఇన్ని రోజులు సరిగ్గా తిండి లేక నిద్ర లేక వాడి బాధలు చూస్తే నా ముసలి ప్రాణం విలవిలలాడింది. అలా మాట్లాడుతున్నాడంతే. ఇంతవరకు ఎవరి మీద అంత ప్రేమ పెంచుకోలేదు. తండ్రి తల్లి గురించి ఎంత నేర్పినా కానీ తండ్రితో కూడా అంత ప్రేమగా లేడు. నీతో ఉన్నంత ప్రేమగా. వాడన్న మాటల గురించి ఆలోచిస్తున్నావు. వాడి చేష్టలలో అర్థం కావట్లేదా? నువ్వేం బాధపడకు తల్లి. అది కాదు తాతయ్య. అన్నయ్యని బాధ పెట్టాను. మండపంలో పెళ్లిని ఆపేసుకున్నాను. అందరి ముందు పరువు పోయింది. నలుగురు నానా మాటలు అంటుంటే తల తీసేసినట్లయింది. అయినా గాని నన్ను ఒక్క మాట కూడా అనలేదు అమ్మా, నాన్న, అన్నయ్య. వాళ్ళలో వాళ్ళే బాధపడ్డారు కానీ నన్ను మాత్రం నిందించలేదు. కానీ నేనేం చేశాను వాళ్ళకి? బాధ పెట్టడం తప్ప అంటుంటే నువ్వేం బాధపడకు తల్లి. సమస్యలన్నీ మెల్లగానే సర్దుమణుగుతాయి. మీరిద్దరూ అన్యోన్యంగా ఉంటుంటే దేవు మనసు కూడా మారుతుంది. నువ్వేం బాధపడకు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. చాలా నీరసంగా ఉన్నావు. షూటింగ్ కూడా వెళ్ళకుండా వాడు ఇంట్లోనే ఉన్నాడు. ఈరోజే వెళ్ళాడు, వస్తాడు. రంగమ్మ, తనకి జ్యూస్ ఇవ్వు అని చెప్పి వెళ్ళిపోయాడు. దక్షిత, రామ్మా అంటూ తనని సోఫాలో కూర్చోబెట్టి జ్యూస్ చేసి తీసుకొని వచ్చింది. తాగి తన రూమ్కి వెళ్ళిపోయింది. దక్షిత అన్నయ్య చూసిన చూపులు ఆమె గుండె చివుక్కుమంటుంటే ఆమె కళ్ళు వరదలై పారాయి. రాత్రి 10 గంటల సమయం. బాగా డ్రింక్ చేసి వచ్చాడు దక్ష్. ఇంట్లోకి రాగానే దక్షిత ప్రెజెన్స్ తెలుస్తుంటే కళ్ళు చిన్నవి చేసి కళ్ళు మాత్రమే తిప్పి పరికించి చూశాడు. దక్షిత లేనన్ని రోజులు ఆమె రూమ్లోనే పడుకుంటున్నాడు. అతని రూమ్ వైపు వెళ్ళడం మానేశాడు. ఇక అదే అలవాటుగా రూమ్లోకి వెళ్ళిన తనకి పడుకొని కనిపించింది దక్షిత. ఇది కలయా నిజమా అన్నట్లు చూస్తున్నాడు. అంటే రోజు దక్షిత ఉన్నట్లుగానే భ్రమలో ఆమెను హత్తుకొని పడుకునే దక్ష్ ఈరోజు కూడా అతని భ్రమ అనుకుంటూ వెళ్ళి ఆమెను హత్తుకొని పడుకున్నాడు. అతని స్పర్శకి కళ్ళు తెరిచింది దక్షిత. పక్కన దక్ష కనిపించడంతో అతని నుండి ఆల్కహాల్ స్మెల్ గుప్పుమంటుంటే కోపంతో అతన్ని దూరం నెట్టేసి, ఏంటి తాగేసొచ్చావా అని అరిచింది. ఆమె అరుపుకి తాగిన మత్తు వదిలి, డస్కీ వచ్చేసావా? వస్తావే, నాకు తెలుసు. నువ్వు రాకపోతే ఈ గుండె ఇలా కొట్టుకుంటుంది అనుకున్నావా? లేదే, నీకోసమే కొట్టుకుంటోంది. నాకు నమ్మకం ఉంది నువ్వు వస్తావని. అంటుంటే ఎందుకు తాగొచ్చావు? రెస్పెక్ట్ ఏదే డస్కీ అని అడిగాడు ఆమెను చుట్టేస్తూ. రెస్పెక్ట్ కావాలా? రెస్పెక్ట్? నా జీవితాన్ని అల్లకల్లోలం చేసి సిగ్గు లేకుండా రెస్పెక్ట్ అడుగుతున్నావు? రెస్పెక్ట్ అడగడానికి సిగ్గెందుకే డస్కీ? ఈ డస్కీ కట్అవుట్ ఉంటే చాలేమో. అంటుంటే ఎందుకు ఇలా చేస్తున్నావు? నా బ్రతుకును ఎందుకు ఇలా ప్రశ్నార్థకంగా మార్చుతున్నావు? నీకేం పాపం చేశాన్రా? నేనే నీకు దొరికానా? నువ్వు కాదే, నేనే దొరికాను నీకు. ఇంతలా అంటే ఇలాంటి సమస్యలు లేని నా జీవితంలోకి ఒక తుఫానులా వచ్చి నా కెరియర్ని పాడు చేసుకునేంతలా నాకెక్కేశావు. నేనెప్పుడూ నా కెరియర్ని, నా షూటింగ్స్ని క్యాన్సిల్ చేసుకొని నేను నీ కోసం క్యాన్సిల్ చేసుకునేంతలా, పరాయి అమ్మాయిని టచ్ చేయనంతలా ఎక్కేశావు. అలా టచ్ చేయకపోతే మూవీ ఆఫర్స్ ఎవడిస్తాడే? అంటుంటే బాధగా చూసింది అతన్ని. కానీ అవన్నీ నాకు గడ్డి పరకతో సమానం. లెక్క చేయట్లేదు వాటిని. నా ఫీల్డ్ని నేనెప్పుడూ తక్కువ అంచనా వేయలేదు, తక్కువ చేయలేదు, ఎప్పుడు కేర్లెస్ చేయలేదు. అలాంటిది అవన్నీ నాకు నీ ముందు దిగదుడుపు అనిపిస్తున్నాయి. ఇదంతా నీ వల్ల కాదా? హీరోయిన్ టచ్ చేయాలంటే ప్రతి టచ్లో నువ్వే గుర్తొస్తున్నావు. వాళ్ళని టచ్ చేయాలనిపించట్లేదే. ఏ రోల్నైనా అవలీలగా చేసేవాడిని, కానీ చాలా కష్టమైపోతోంది. షూటింగ్కి వెళ్ళాలంటే భయమేస్తుంది డస్కీ. యాక్టింగ్ సరిగ్గా చేయట్లేదు. ఆఫర్స్ కూడా వెనక్కి వెళ్తున్నాయి. వాటి గురించి నాకు ఎలాంటి టెన్షన్స్ లేవు. కానీ నా బ్రెయిన్ ఎందుకు అంత వీక్ అయిపోతుంది? దీనంతటికీ కారణం నువ్వు కదా? అంటుంటే అయితే మరి నీకు దూరంగా వెళ్ళిపోనా? అప్పుడు షూటింగ్స్, మూవీస్ని హాయిగా చేసుకో. నేనే నీకు సమస్య కదా? నేను అనేదాన్ని లేకపోతే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా? వెళ్తాను వెళ్తాను అని నా దగ్గరికి వచ్చి పడ్డావు కదా? ఇంకా ఎక్కడికి వెళ్తావే డస్కీ? నేను పడలేదు, మా అన్నయ్య దించి వెళ్ళిపోయాడు. మరి పెళ్ళెందుకు చేసుకోలేదు? అంటుంటే మాట్లాడలేదు. ఆమె దగ్గర అసలు సమాధానమే లేదు. నీకెలా ఉందో అంతకంటే ఎక్కువ నాకు ఉందే డస్కీ. నువ్వు సమాధానం చెప్పకపోయినా నీ మనసు నాకు తెలుసు. నువ్వు నన్ను వదులుకోవాలి అని అనుకోలేదు. అందుకే వాడిని పెళ్లి చేసుకోలేదు. నా కోసం వచ్చేసావు. నాతోనే ఉండే డస్కీ.
నీకేం కావాలో చెప్పు, నేను చేస్తాను అంటుంటే, నువ్వు కావాలి, జీవితాంతం కావాలి అని ఏడుస్తూ అడిగింది. ఇప్పుడున్న మనసు జీవితాంతం ఇలాగే ఉంటుందని నమ్మకం నాకు లేదే డస్కీ. ఎందుకురా నన్ను చిత్రవద చేస్తున్నావు? ఒక అమ్మాయి సిగ్గు లేకుండా మనసు విప్పి నువ్వు కావాలి అంటున్నా కానీ కనీసం నీతో ఉంటాను అన్న మాట ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? అంత ధైర్యం లేదా నీకు? ఇలా మాట్లాడితే ఏ అమ్మాయి నీ దగ్గర ఉంటుంది అంటుంటే, నువ్వుంటావే డస్కీ, ఈ ప్రాణానికి గ్యారంటీ లేదు. నా మాటకి ఎక్కడుంటుంది చెప్పు? అయితే సరే పడుకో అంటూ అతన్ని పడుకోబెట్టి ఆమె పడుకుంది. ఎందుకో డిస్కషన్ అనవసరం అనిపించింది. ఇక ఏదో నిర్ణయం తీసుకున్న దానిలా అలా పడుకుంది, కానీ నిద్ర పట్టలేదు తనకి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పటికో కళ్ళు తెరిచిన దక్షకి పక్కన ఎవరూ కనిపించలేదు. రాత్రి నా డస్కీ వచ్చిందిగా, ఎక్కడికి వెళ్ళింది? నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నావే డస్కీ, ఇలా ఉండేవాడిని ఎలా అయిపోతున్నాను? నువ్వు వచ్చేసావు కదా, నాకు పిచ్చి తగ్గుతుందిలే అని నవ్వుకుంటూ నా కోసం కాఫీ ప్రిపేర్ చేస్తుందేమో అని వాష్రూమ్లో వాటర్ సౌండ్ రాకపోతే సరాసరి కిచెన్లోకి వెళ్ళాడు. రంగమ్మ వంట చేస్తూ కనిపించింది. బాబుగారు మీరేంటిక్కడ అంటుంటే, వేర్ ఈజ్ డస్కీ అన్నాడు. అదేంటి బాబు, దక్షిత ఇక్కడికి రావడం ఏంటి అనింది ఏం తెలియనట్లు. రంగమ్మ, పిచ్చివాడిలా కనిపిస్తున్నానా? అబద్ధం చెబుతున్నావు. అది వచ్చింది, నేను హాయిగా నిద్రపోయాను అంటే అది నా దగ్గరికి వచ్చింది అని అర్థం. చెప్పు, ఎక్కడికి వెళ్ళింది? లేదు బాబు, రాలేదు, మీరు భ్రమపడి ఉంటారు. అసహనంగా ఇంట్లో వస్తువులన్నీ చెల్లా చెదురు చేసి వెళ్ళిపోయాడు దక్ష్. ఎక్కడికి బాబు అని అడుగుతున్నా సమాధానం చెప్పలేదు. రంగమ్మ ఏడుస్తూ, ఎందుకమ్మా ఇలాంటి పని చేశావు? నీకోసం పిచ్చివాడవుతున్నాడు. దక్షు బాబుని ఇలా ఎప్పుడూ చూడలేదు అని బాధపడింది రంగమ్మ. వాడు చేతగానివాడు అని అనుకోకండి. ఎవరి లెక్కలు ఎప్పుడు తేల్చాలో వాడికి బాగా తెలుసు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.